ఈ వీడియోలో మనం ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి రూపంలో ఉన్న వర్గ సమాసాల కారణాంక విభజనను ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9ను కారణాంక విభజన చేయండి అంటున్నారు. అయితే కారణాంకాలను కనుక్కోవడానికి చాలా పద్ధతులు అయితే ఉంటాయి. కానీ ఇటువంటి వర్గ సమాసాలకు కారణాంకాలను మనం ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో రాసుకోవచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ రెండింటిని మనం గుణించాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ముందుగా మనం ఎక్స్తో గుణిద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఎక్స్ ఇంటూ బి అంటే ప్లస్ బిఎక్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఏతో గుణిద్దాం. ఏ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఏఎక్స్ అవుతుంది. ప్లస్ ఏ ఇంటూ బి ఏమవుతుంది, ఏబి అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అలాగే తర్వాత రెండు పదాల్లోంచి మనం ఎక్స్ని అయితే కామన్గా తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రశ్నలో మనకు ఇచ్చిన సమీకరణము అలాగే ఇక్కడ ఉన్న సమీకరణము అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి, ఈ రెండింటిని మనం పోల్చాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మొదటి పదాన్ని చూసినట్లయితే ఇది ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. దీంట్లో కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది మొదటి పదం. అలాగే మధ్య పదాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ 10x అనేది ఉంది. దీంట్లో ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ అనేది ఉంది. అలాగే స్థిర పదాన్ని తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ 9 అనేది ఉంది. ఇక్కడేముంది, ఏ ఇంటూ బి అనేది ఉంది. కాబట్టి ఈ రెండు సమీకరణాలు కూడా ఒకే రూపంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అప్పుడేమవుతుంది, ఏ ప్లస్ బి అనేది ఎంతకు సమానం అవుతుంది అంటే మొదటి సమీకరణంలో ఉన్న ఎక్స్ యొక్క గుణకము అంటే 10కి సమానం అవుతుంది అని మనం చెప్పచ్చు. అలాగే ఏ ఇంటూ బి ఏమవుతుంది, మొదటి సమీకరణంలో ఉన్న స్థిర పదం 9కి సమానం అవుతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈ సమీకరణంతో పోల్చాము, బానే ఉంది. కానీ ఈ విధంగా పోల్చడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబిను ఈ సమీకరణానికి కారణాంకాలను మనం ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన సమీకరణం కూడా ఇదే రూపంలో ఉంది. కాబట్టి దీనికి కూడా మనం కారణాంకాలను ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో రాసుకోవచ్చు. అయితే మరి ఏ కామా బీలను ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఒక ప్రశ్న. వీటిని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఈ ఏ కామా బీలను గుణించినప్పుడు 9 అనేది రావాలి. అలాగే ఈ ఏ కామా బీలను కలిపినప్పుడు 10 అనేది రావాలి. ఆ విధంగా ఉండేటట్లు మనం ఏ కామా బీలను కనుక్కోవాలి. మరి దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, 9 యొక్క కారణాంకాలను తీసుకున్నట్లయితే, అంటే 9 అనేది ఎలా వచ్చింది, ఏ ఇంటూ బి అనేది 9 అయింది. కాబట్టి ఇప్పుడు మనం 9 యొక్క కారణాంకాలను రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 3 9, అలాగే 1 ఇంటూ 9 అనేది 9 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండింటిలోని ఏ రెండింటిని కలిపినప్పుడు మనకు 10 అనేది వస్తుంది. 3 ప్లస్ 3 ఎంత, 6. 1 ప్లస్ 9 ఎంత, 10. కాబట్టి 1, 9 అనేవి ఏ కామా బీలు అవుతాయి అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇచ్చిన సమీకరణానికి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9కి కారణాంకాలు ఏమవుతాయి అని మనం చెప్పచ్చు, ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 9గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మరో ఉదాహరణ ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x ప్లస్ 50ను కారణాంక విభజన చేయండి అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబితో పోల్చవచ్చు. ఎందుకు, ఈ రెండు సమీకరణాలు కూడా ఒకే రూపంలో ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి అనేది ఈ సమీకరణంలోని 15కు సమానం అవుతుంది. అలాగే ఏ ఇంటూ బి అనేది 50కు సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఏ మరియు బిలను కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే, 50 యొక్క కారణాంకాలను తీసుకున్నాము అనుకోండి, మనకు ఏ కామా బీలు అనేవి వస్తాయి. 50 యొక్క కారణాంకాలు ఏమవుతాయి, 1 ఇంటూ 50, అలాగే 5 ఇంటూ 10, అలాగే 2 ఇంటూ 25.
వీటిలో ఏ రెండు కారణాంకాలను కలిపినప్పుడు 15 అనేది వస్తుంది? 5, 10. కాబట్టి ఏ బీలు ఏమవుతాయి? 5, 10 అవుతాయి అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇచ్చిన సమీకరణానికి కారణాంకాలను ఏ విధంగా రాసుకోవచ్చు? x+5 ఇంటూ x+10గా రాసుకోవచ్చు. అయితే ఇవే కారణాంకాలు అవుతాయి అనేది మనకు ఎలా తెలుస్తుంది? కావాలంటే ఒకసారి సరి చూడవచ్చు. ఏ విధంగా అంటే ఈ రెండింటిని మనం గుణించాము అనుకోండి, ఇచ్చిన సమీకరణం వస్తే ఈ రెండు కారణాంకాలు అవుతాయి అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒకసారి గుణించి చూద్దాం. x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? x² అవుతుంది. అలాగే x ఇంటూ 10 అంటే 10x అవుతుంది. ఇప్పుడు మనం 5తో గుణిద్దాం. 5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 5x అవుతుంది. అలాగే 5 ఇంటూ 10 అంటే 50 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? x² అలాగే మధ్యలో ఉన్న రెండు పదాలను కలిపాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 15x అవుతుంది ప్లస్ 50. కాబట్టి ఇచ్చిన సమీకరణం అనేది వచ్చింది. కాబట్టి ఈ సమీకరణానికి x+5 ఇంటూ x+10 కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. x² మైనస్ 11x+24ను కారణాంక విభజన చేయండి అంటున్నారు. అయితే ఈ సమీకరణాన్ని కూడా మనం x² + a+b ఇంటూ x+ab పోల్చవచ్చు. అప్పుడు ఏమవుతుంది? a+b ఈజ్ ఈక్వల్స్ టు -11 అవుతుంది. ఇక్కడ మనం గుర్తులతో సహా తీసుకోవాలి. మరియు a ఇంటూ b ఏమవుతుంది? 24కు సమానం అవుతుంది. మరి a, bలను ఏ విధంగా కనుక్కోవచ్చు? 24 యొక్క కారణాంకాలను కనుక్కుంటే a, bలు అనేవి వస్తాయి. 24కి కారణాంకాలను ఏ విధంగా రాసుకోవచ్చు? 1 ఇంటూ 24 మరియు 2 ఇంటూ 12 అలాగే 3 ఇంటూ 8 మరియు 4 ఇంటూ 6గా రాసుకోవచ్చు. అయితే ఈ నాలుగింటిలో ఏ జతను కలిపినప్పుడు మనకు 11 అనేది వస్తుంది? ఒకసారి చూద్దాం. 3, 8 ఈ రెండింటిని కలిపినప్పుడు 11 అనేది వస్తుంది. అయితే మనకు ఇక్కడ ఈ రెండింటిని కలిపినప్పుడు 11 కాదు, -11 అనేది రావాలి. కాబట్టి ఈ రెండు సంఖ్యలు రుణ సంఖ్యలు అయ్యాయి అనుకోండి, అప్పుడు -11 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం గుణించినప్పుడు కూడా గుర్తులు అనేవి సరిపోవాలి. అంటే ఈ రెండింటిని గుణించినప్పుడు ధన సంఖ్య అనేది వస్తుంది. ఇక్కడ +24 ఉంది కాబట్టి సరిపోయింది. కాబట్టి a, bలు ఏమవుతాయి? -3, -8. ఈ రెండింటిని కలిపినప్పుడు -11 వచ్చింది. అలాగే ఈ రెండింటిని గుణించినప్పుడు +24 అనేది వస్తుంది. ఎందుకు? రెండు రుణ సంఖ్యలను గుణించినప్పుడు మనకు ధన సంఖ్య అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇచ్చిన సమీకరణానికి కారణాంకాలు ఏమవుతాయి? x-3 ఇంటూ x-8గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. x² + 5x - 14 దీన్ని మనం కారణాంక విభజన చేయాలి. ఇప్పుడు ఈ సమీకరణాన్ని కూడా మనం ఈ విధంగా పోల్చవచ్చు. దీంట్లో a + b ఏమవుతుంది? +5 అవుతుంది. అలాగే a ఇంటూ b ఏమవుతుంది? -14 అనేది వస్తుంది. ఇప్పుడు a మరియు bలను ఏ విధంగా కనుక్కోవచ్చు? 14 యొక్క కారణాంకాలను తెలుసుకుంటే మనకు a, bలు అనేవి వస్తాయి. 14 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1 ఇంటూ 14 అలాగే 2 ఇంటూ 7 ఈ రెండు కూడా కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ఈ రెండింట్లో ఏ రెండింటిని కలిపినప్పుడు మనకు 5 అనేది వస్తుంది? ఈ రెండు కారణాంకాల్లో ఏవి కలిపినప్పుడు కూడా 5 అనేది రావట్లేదు. అయితే ఇక్కడ రెండవ కారణాంకాలు ఈ జతను చూడండి. 7లోంచి 2ని తీసాము అనుకోండి, అప్పుడేమవుతుంది? 5 అనేది వస్తుంది. అంటే దీంట్లోని చిన్న సంఖ్య అనేది రుణ సంఖ్యను కలిగినట్లయితే మనకు ఫలితం అనేది ధన సంఖ్యల్లో వస్తుంది. కాబట్టి ఏను మనం -2 గాను బీను 7 గాను తీసుకున్నట్లయితే +5 అనేది వస్తుంది ఈ రెండింటిని కలిపినప్పుడు. అలాగే -2 ఇంటూ 7 ఎంత వస్తుంది? -14 అనేది వస్తుంది. కాబట్టి ఈ సమీకరణానికి మనం కారణాంకాలను ఏ విధంగా రాసుకోవచ్చు? x-2 ఇంటూ x+7గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. x² - x - 56ను కారణాంక విభజన చేయండి అంటున్నారు. ఈ సమీకరణాన్ని కూడా మనం x² + a + b ఇంటూ x+ab పోల్చవచ్చు. అప్పుడేమవుతుంది?
ఏ ప్లస్ బి అనేది -1 అవుతుంది మరియు ఏ ఇంటూ బి అనేది -56 అవుతుంది. మరి ఏ కామా బీలను ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే 56 యొక్క కారణాంకాలను కనుక్కుంటే మనకు ఏ కామా బీలు అనేవి వస్తాయి. మరి 56 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1 ఇంటూ 56 అలాగే 2 ఇంటూ 28గా రాసుకోవచ్చు మరియు 7 ఇంటూ 8గా రాసుకోవచ్చు. వీటిలో ఏ రెండు సంఖ్యలను కలిపినప్పుడు మనకు -1 అనేది వస్తుంది? ఏ రెండు సంఖ్యలను కలిపినప్పుడు కూడా రాదు. ఒకవేళ వీటిలోని గుర్తులను మార్చాము అనుకోండి, అప్పుడు ఇక్కడ 7, 8 ఉంది కదా, దీంట్లోని పెద్ద సంఖ్యను రుణ సంఖ్యగా తీసుకున్నట్లయితే మనకు -1 అనేది వస్తుంది ఈ రెండింటిని కలిపినప్పుడు. కాబట్టి ఏను -8 గాను బీను +7 గాను తీసుకున్నట్లయితే ఈ రెండింటిని కలిపినప్పుడు -1 అనేది వస్తుంది. అలాగే ఈ రెండింటిని గుణించినప్పుడు మనకు ఫలితము అనేది రుణ సంఖ్య రావాలి. ఒకటి రుణ సంఖ్య, ఒకటి ధన సంఖ్య కాబట్టి ఖచ్చితంగా రుణ సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి -8 ఇంటూ 7 ఏమవుతుంది? -56 అవుతుంది. కాబట్టి ఇచ్చిన సమీకరణం యొక్క కారణాంకాలను మనం x-8 ఇంటూ x+7గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. ఇక్కడ చూడండి, -x² - 5x + 24ను కారణాంక విభజన చేయండి అంటున్నారు. అయితే ఈ సమీకరణాన్ని మనం గమనించినట్లయితే చూడండి, x² అంటే మొదటి పదం యొక్క గుణకాన్ని చూసినట్లయితే -1 అనేది ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే -1ని కామన్గా తీయవచ్చు. అప్పుడేమవుతుంది? x² + 5x - 24 వస్తుంది. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న సమీకరణానికి మనం కారణాంకాలను కనుక్కుందాం. అప్పుడేమవుతుంది? a + b అనేది +5కు సమానం అవుతుంది మరియు a ఇంటూ b అనేది -24కు సమానం అవుతుంది. ఇప్పుడు ఏ కామా బీలు ఏ విధంగా వస్తాయి? 24 యొక్క కారణాంకాలను కనుక్కుంటే మనకు ఏ కామా బీలు వస్తాయి. 24 యొక్క కారణాంకాలు ఏ విధంగా రాసుకోవచ్చు? 1 ఇంటూ 24, 2 ఇంటూ 12, 3 ఇంటూ 8గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటిలోనూ ఏ జతను మనం కలిపినప్పుడు 5 అనేది వస్తుంది. ఏ జతను కూడా కలిపినప్పుడు రాదు. కానీ 3, 8 దీన్ని మనం తీసుకున్నట్లయితే 8లోంచి 3ని తీసివేసాము అనుకోండి, అప్పుడు 5 అనేది వస్తుంది. అంటే ఈ రెండింట్లోనూ చిన్న సంఖ్య అనేది రుణ సంఖ్య అయి ఉండాలి. కాబట్టి ఏను -3 గాను బీను +8 గాను తీసుకున్నట్లయితే ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు +5 అనేది వస్తుంది. అలాగే ఈ రెండింటిని గుణించినప్పుడు మనకు -24 అనేది వస్తుంది. కాబట్టి x² + 5x - 24 కారణాంకాలు ఏమవుతాయి? x - 3 ఇంటూ x+8 అవుతాయి. అయితే మనకు ఇచ్చిన సమీకరణం ఏమిటి? -x² - 5x + 24. దీంట్లోంచి మనం -1ని కామన్గా తీసాం కదా, కాబట్టి -1 ఇంటూ x - 3 ఇంటూ x+8 ఈ 3 కూడా ఈ సమీకరణానికి కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం చివరి ఉదాహరణను చూద్దాం. దీంట్లో కూడా x² యొక్క గుణకం అంటే మొదటి పదం యొక్క గుణకం మైనస్లలో ఉంది. కాబట్టి దీంట్లోంచి కూడా మనం -1ని కామన్గా తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? x² - 18x + 72 అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో a + b ఏమవుతుంది? -18 అవుతుంది. అలాగే a ఇంటూ b ఏమవుతుంది? 72 వస్తుంది. ఇప్పుడు మనం 72 యొక్క కారణాంకాలను రాసుకున్నట్లయితే 1 ఇంటూ 72, 9 ఇంటూ 8 మరియు 6 ఇంటూ 12గా రాసుకోవచ్చు. అయితే వీటిలో ఏ రెండు సంఖ్యలను కలిపినప్పుడు మనకు -18 అనేది వస్తుంది? అంటే 6, 12 ఈ రెండింటిని కలిపినప్పుడు 18 అనేది వస్తుంది. కానీ మనకేం కావాలి? -18 కావాలి. కాబట్టి మనం ఏను మరియు బీను రెండింటిని కూడా రుణ సంఖ్యలుగా తీసుకున్నాము అనుకోండి. అంటే a -6 b -12గా తీసుకున్నట్లయితే ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు -18 అనేది వస్తుంది. అలాగే a ఇంటూ b రెండు రుణ సంఖ్యలను గుణించినప్పుడు మనకు ధన సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి -6 ఇంటూ -12 +72 అవుతుంది. ఇప్పుడు దీనికి కారణాంకాలను ఏ విధంగా రాసుకోవచ్చు? x - 6 ఇంటూ x - 12గా రాసుకోవచ్చు. అయితే మనకు ఇచ్చిన సమీకరణం ఏమిటి? -x² + 18x - 72.
దీంట్లోంచి మనం -1ని కామన్గా తీసాం కదా, కాబట్టి -1 ఇంటూ x మైనస్ 6 ఇంటూ x మైనస్ 12 ఈ మూడు కూడా ఈ సమీకరణానికి కారణాంకాలు అవుతాయి అని మనం చెప్పచ్చు.